హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఈరోజు నేను ఏరియా క్లియరెన్స్ అనే టూల్ గురించి చెప్పబోతూ ఉన్నాను. ముందుగా మనం ఆర్ట్క్యామ్ ఓపెన్ చేద్దాం. ఆర్ట్క్యామ్ ఓపెన్ చేసి దీంట్లో కొలత తీసుకుందాం. ఇది మిషన్ ఎప్పుడైనా ఎత్తు పల్లాలుగా ఉంటే మనం దాన్ని లెవెల్ కొట్టుకోవాలి కదండి, దానికి సంబంధించింది. డోర్లు కూడా ఇంచుమించు లెవెల్ కొట్టే డోర్లు కూడా ఈ విధంగానే మనం తీసుకోవాలి. నేను కొలత తీసుకుంటున్నాను. విత్ ఏమో 1400, అలాగే హైట్ ఏమో 2500. ఎందుకంటే నాది 13-25 మిషను, 13-25 విత్ పెట్టుకుని 8 ఫీటు పొడవు పెట్టుకోవాలి. కాబట్టి నేను ఈ విధంగా కొలతలు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మరి అసలు కొలతలు నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా కొలత తీసుకున్న తర్వాత ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మరి చూడండి, రెక్టాంగిల్లోకి వెళ్ళి విత్ 13-25 ఇస్తూ ఉన్నాను. అలాగే హైటు 2420 ఇస్తున్నాను. ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఎవరికైనా సరిగ్గా కనిపించకపోతే చూసేటప్పుడు జూమ్ చేసి చూస్తే మనకు క్లియర్గా కనపడతాయి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఏరియా క్లియరెన్స్ అని చెప్పి ఒక నేమ్ పెట్టి సేవ్ చేసుకున్నాను. టూల్ పాత్ చేస్తున్నాను. టూల్ పాత్లోకి వెళ్ళి మనకి టూల్ వచ్చేసి చూడండి, అక్కడ కనిపిస్తుంది ఏరియా క్లియరెన్స్ అనే టూల్ మనకు కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫినిష్ డెప్త్ 1 mm పెట్టుకుంటున్నాను. ఎంతనే పెట్టుకోవచ్చు మనం. 1 mm పెడుతున్నాను. Z0 చేసిన తర్వాత 1 mm యాడ్ నొక్కుతున్నాను. యాడ్ నొక్కిన తర్వాత టూల్ అడుగుద్ది. టూలు నేను 20 mm టూల్ ఇస్తున్నాను. మనం హ్యాండ్ రోటరీ మిషన్కి వేస్తాం కదండి, కార్పెంటర్స్కి బాగా తెలుస్తుంది. ఆ టూల్ని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా త్వరగా అయిపోద్ది వర్క్. చూడండి, 20 mm ఇది. హ్యాండ్ రోటర్కి వాడతాం దీన్ని. ఈ టూలు వచ్చేసి 20 mm. కాబట్టి స్టెప్ ఓవర్ ఎంత ఇవ్వాలనేది మీకు చూపిస్తాను నేను. అది ఆ బిట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇది అయినా వేసుకోవచ్చు. మనం ఏదైనా వేసుకోవచ్చు అంటే పొడవలు షేపులు ఫుల్ కటింగ్ చేసినప్పుడు నేను హ్యాండ్ మిల్కి బదులు ఇవి వాడుతున్నాను. 2.5 ఇంచు బిట్లు ఉన్నాయి కదా, పెన్సిల్ బిట్లు అంటున్నారు వీటిని ఈ బిట్లు వాడుతున్నాను నేను. అయితే నేను 12 mm టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, కొత్త టూల్ క్రియేట్ చేయకుండాను. ఇందులో వచ్చేసి స్టెప్ ఓవర్లో మనం మార్చుకోవాలండి. స్టెప్ ఓవర్లో చూడండి, మనం టూల్ని బట్టి 20 mm యువతలు పెట్టుకోవాలి. అయితే నేను 12 mm టూల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 100 మీద పెరగట్లేదు. అదే 20 mm హ్యాండ్ మిల్ అని క్రియేట్ చేసుకుంటే మనకి టూల్ ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. తర్వాత స్టెప్ ఓవర్ కొంచెం దూరంగా పెట్టాను. ఏంటంటే మీకు అర్థం అవడం కోసమే ఈ వీడియో తప్ప ఒరిజినల్గా చేయాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి స్టెప్ ఓవర్. నేను దీన్ని ఓకే చేసుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి సెలెక్ట్లో కూడా ఉంచుకోవచ్చు, లేకపోతే రేస్ట్ యాంగిల్లో చేసుకుంటే మనం ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ గురించి అని అవుద్ది. నేను వచ్చేసి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ నుంచి నేను ఇచ్చానండి. క్లైమ్ మిల్లు ఇన్సైడ్ అని ఇచ్చాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డెప్త్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో మనం ఎంతో కొంత ఇచ్చుకుంటే వర్క్ అంతా అయిపోయినాక
చుట్టూ అది క్లీన్ చేస్తుంది. అలా అవసరం లేదు మనకి. నేను ఇండిపెండెంట్ యాప్తో జీరోలోనే ఉంచుతున్నాను. మెటీరియల్ సెటప్ ఇచ్చాను. ఇక్కడ 1 ఇచ్చి నొక్కాను. చూడండి ఇలా వచ్చింది. ఏరియా క్లియరెన్స్ టూల్ అనమాట ఇది. మనకు ఒక 5 నిమిషాల్లో మన బిడ్డ అంతా కూడా లెవెల్ కొట్టేద్ది. అండ్ మనం వేరే విధంగా ఇచ్చుకుంటే అది కరెక్ట్గా అవ్వదు. ఇది కరెక్ట్గా అవుద్ది. ఇది చూడండి, సిమ్యులేషన్లో కూడా దీన్ని మనం చూడవచ్చు. సిమ్యులేషన్లో కూడా ఇంకా దగ్గరగా కనపడుతుంది ఇది, కానీ ఇంకా దూరం ఇచ్చుకోవాలి. లైన్లు అండి 20 mm అంటే 19 mm వరకు దూరం ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే మనకి అవుద్ది. ఎప్పుడైనా బెడ్ లెవెల్ కొట్టినప్పుడు మరలా నేను మీకు చూపిస్తాకే ప్రయత్నిస్తాను. మీరైతే ఈ టూల్ గురించి తెలుసుకోవాలి. ఏరియా క్లియరెన్స్ అనే టూల్ని ఎలా ఉపయోగించాలి మనం. కొన్నిసార్లు కొంతమంది డోర్లు తెచ్చి మాకు లెవెల్గా కొట్టేవండి, డిజైన్ వద్దంటూ ఉంటారు. దానికి కూడా 6 mm 4 mm బిట్టేస్తే ఒక 2-3 గంటలు పట్టేద్ది. అదే ఈ బిట్టేస్తే చాలా త్వరగా అయిపోద్ది. కాబట్టి మీరు కూడా మరి ఈ విధంగా చేయండి. ఇది చూడండి బెడ్. నేను ఇంతకుముందు ఎప్పుడు కొట్టాను, ఒక 6 నెలలు కానీ 7 నెలలు కానీ క్రితం కొట్టాను. చూడండి, స్టెప్ కనిపిస్తుంది కదా, స్టెప్ కనిపిస్తుంది. మనం బెడ్ ఒక లెవెల్ ఉంటే ప్యాకింగ్ ఎక్కువ పెట్టుకోవాల్సిన లేదు. ఓకే ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో కలుద్దాం.